సాంప్రదాయ రుచుల చిరునామా శ్రీ మణికంఠ స్వీట్స్ అండ్ బేకరీ, పైడి భీమవరం, తగరపు వలస, విశాఖపట్నం. వేడుక ఏదైనా బ్లిస్ క్యాటరర్స్ కు ఫోన్ చేయండి. నిశ్చింతగా వేడుక జరుపుకోండి. ఫోన్ నెంబర్స్ 7386066222 8523823333. నా ఊరు నా బాధ్యత కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ప్రస్తుతం మనం భీమిలి పరిధి చిల్లపేట చెరువు దగ్గర అయితే ఉన్నాం. మన పూర్వీకులు త్రాగునీటికి సాగునీటికి ఈ చెరువులై తవ్వించడం జరిగింది. అలాగే పంటలకి నీరు అందుతాయి, పక్షాదులకి నీరు పుష్కలంగా దొరుకుతుందనే ఉద్దేశంతో ఈ చెరువులను అయితే తవ్వించడం జరిగింది. కాలక్రమేణా అధికారులు వీటిపై దృష్టి పెట్టకపోవడం, అనేక కథనాలు ఈ చెరువులపై పరిరక్షణ కొరకు అనేక కథనాలు ఇచ్చినప్పటికీ కూడా ప్రజాప్రతినిధులు కానీ అధికారులు కానీ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం శోచనీయం. లేటెస్ట్గా సాక్ష్యం టీవీలో కాలుష్య కోరల్లో చిల్లపేట చెరువు అనే శీర్షికన ఒక ఆర్టికల్ ఇవ్వడం జరిగింది. ఈ పట్టణంలో ఉన్న అనేక ప్రాంతాల నుంచి డ్రైనేజ్ అంతా వచ్చి ఇందులో చేరడం, అలాగే డ్రైనేజ్ వాటర్తో పాటు వ్యర్థాలు బాగా పేరుకుపోయి ఈ నీటి కాలుష్యం, వాయు కాలుష్యం జరుగుతోంది. దీని మీద సాక్ష్యం టీవీ మాత్రమే కాదు, అనేక ఛానల్లో కావచ్చు, అనేక వార్తాపత్రికల్లో కావచ్చు ఎన్నోసార్లు వార్తలు ఇచ్చినప్పటికీ ఈ అధికారుల్లో ఎలాంటి స్పందన రాలేదు. నా ఊరు నా బాధ్యత అనే పేరుతో సాక్ష్యం టీవీ పబ్లిక్తో ఇంటరాక్ట్ అయ్యి వారితో మాట్లాడి, వారు చాలామంది ఈ ప్రకృతి ప్రేమికులు అయితే ఉన్నారు, వారందరూ మన మధ్య ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం. నమస్తే అండి అందరికీ. నమస్తే. సో ఈరోజు మనతో ప్రకృతి ప్రేమికులైన సన్ స్కూల్ డైరెక్టర్, నీడీ వెల్ఫేర్ చైర్మన్ వాసు గారు ఉన్నారు. సార్ చెప్పండి, ఏమనుకుంటున్నారు మీరు ఈ చెరువు గురించి? ఇది మా చిన్నప్పటి నుండి, అంటే మా తాతలు చెప్పిన దగ్గర నుండి అప్పటి నుండి ఉన్న చెరువు. ఆ చెరువు మా చిన్నతనంలో చాలామంది చుట్టుపక్కల ప్రాంతాల వారు ఇక్కడ నీటిని బిందెలతో కలెక్ట్ చేసుకుని తాగటానికి వాడేవారు. అయితే ఈ పట్టణాలకి ఏంటవుతున్నాయంటే, ఈ చెరువులు సాధారణంగా కూడా ఎలాగ ఉండేవంటే, ఈ చుట్టుపక్కల పడిన వర్షపు నీటిని కలెక్ట్ చేసే ఒక ట్యాంక్ అన్నమాట ఇది. అందుకే దీన్ని ట్యాంక్స్ అంటారు. ఈ ఈ చెరువులుకి ఇప్పుడు ఏంటి సమస్య అవుతుంది అంటే, ఈ వర్షపు నీరు పడేటప్పుడు ఈ వర్షపు నీరు వచ్చే క్రమంలో అది ఊర్లో ఉన్న డిఫరెంట్ పాయింట్స్ నుండి వస్తుంది కదా, వచ్చినప్పుడు అవి మురుగు కాలువల్లో ఉన్న వాటర్తో మిక్సప్ అయి వస్తుంది. ఈ మురుగు కాలువల్లో నీరు కూడా ఏంటవుతుందంటే, వాటిలో ప్లాస్టిక్ మిగతా వ్యర్థాలన్నీ ఉండిపోతున్నాయి. అలాగా మామూలు రోజుల్లో అవి అక్కడే ఉంటాయి. పెద్ద వర్షం పడినప్పుడు అవి మూవ్ అయ్యి వస్తాయి. జస్ట్ ఇక్కడే కాదు, ఇది సముద్రంలో కూడా చాలా చోట్ల ఇది జరుగుతుంది. ఈ ప్లాస్టిక్ ఇవి రావటం వలన, ఈ తాలూకా మురుగునీరు రావటం వలన తీవ్రమైన దుర్గంధం రావటమే కాకుండా ఇందులో ఉండే చేపలు చనిపోవడం, అలాగే పొలాలకు కూడా ఈ నీటిని అంటే సాగునీటే కాదు, తాగునీటికి కూడా ఇబ్బంది. పూర్తిగా ఏ రకంగా చూసినా సరే ఈ నీరు అంత ఉపయోగకరంగా ఉండట్లేదు. పశువులు ఈవెన్ వీటిని తాగినా చనిపోయిన సందర్భాలు ఉంటున్నాయి, అవి చూస్తూనే ఉన్నాం. సో ఈ చెరువుల్ని అందరూ కాపాడుకోవాలి. ప్రభుత్వం కాపాడాలి, అధికారులు కాపాడాలి,
ప్రజలకి దీని మీద ఒక అవగాహన అనేది ఉండాలి. ఈ చెరువు అనేది మనకి ఏ విధంగా ఉపయోగపడుతుంది. చాలామంది దీని పక్క నుండి వెళ్ళిపోతూ ఉంటారు చెరువులు, దీనివల్ల ఏం ఉపయోగం లేదనుకుంటారు. కానీ ఇవి మనకి చుట్టుపక్కల వాటర్ని ఈ మాత్రం మనం నిలబెట్టామంటే ఈ నీరు మనకి సమ్మర్లో మన తాలూకా బోర్లు ఏవి డ్రైన్ అవ్వకుండా ఉంటుంది. ఫస్ట్ అది చాలా ఇంపార్టెంట్. అంటే ఇది ఒక మనకి ప్రతి ఇంటికి మనం కడుతూ ఉంటాం ఇంకుడు గుంతలు. ఇది ఈ ఊరికి ఇంకుడు గుంతతో సమానం. ఈ ఊరు తాలూకా నీరు బ్యాలెన్స్ కరెక్ట్గా ఉంచింది అంటే దానికి ప్రధానమైన కారణం చెరువు అవుతుంది. సో ఈ నీటిని మనం సక్రమంగా కాపాడుకోవాలి. ఇది ఎండిపోకూడదు, అలాగని ఓవర్ఫ్లో అయ్యి ఇబ్బందులు అవ్వకూడదు. ప్రపంచానికి ప్రజలకి ఎవరికి ఇబ్బంది కలగకూడదు, అది మెయిన్. తర్వాత ఏంటంటే ఈ చుట్టూ చెట్లు అవి ఇదివరకు ఎక్కువ ఉండేవి. ఈ చెట్లు అనేవి కాలక్రమేణా తగ్గిపోయాయి. దానివలన ఏంటంటే ఈ వలస పక్షులు అంటారు, వలస పక్షులు రావటం మానేసాయి. మీరు గమనించేస్తే అక్టోబర్ నవంబర్ నుండి స్టార్ట్ అయ్యి జనవరి ఫిబ్రవరి మార్చి వరకు కూడా ఈ వలస పక్షులు వస్తాయి. ఈ వలస పక్షులు చాలామందికి తెలియదు కానీ సైబీరియా నుండి వస్తాయి. దాని పేరే సైబీరియన్ పక్షులు. అంటే సైబీరియా నుండి సుమారు వీటి ప్రయాణం ఈ 4-5 నెలల్లో సుమారు 5,000 కిలోమీటర్లు ఉంటుంది. 5,000 కిలోమీటర్లు అంటే రోజుకి కొన్ని 10 నుండి 100 కిలోమీటర్లు ఇవి ట్రావెల్ చేస్తాయి. ఆకాశంలో ట్రావెల్ చేస్తూ ఆగుతాయి, సంతానోత్పత్తి చేసుకుంటాయి, మళ్ళీ వెళ్తూ ఉంటాయి. ఎందుకు ఇవి చేస్తాయంటే సైబీరియా అటుపక్క ఏంటంటే బాగా మంచుగా ఉంటుంది. వింటర్స్లో వాళ్ళకి ఏంటంటే -డిగ్రీస్లో టెంపరేచర్స్ ఉండడం వలన పక్షులకి కొంచెం ఇబ్బంది కలిగి అవి ప్రయాణం మొదలెడతాయి. మళ్ళీ అవన్నీ ఒక సర్కిల్లా తిరిగి మళ్ళీ వాళ్ళ దేశంకి వెళ్ళిపోతాయి, మళ్ళీ వస్తూ ఉంటాయి. ఇవి చేయటం వల్ల మనకేంటి లాభం అని అనుకోవచ్చు. ఇవి చేయటం వలన బయోడైవర్సిటీ అంటారండి. బయోడైవర్సిటీ అంటే జీవ వైవిధ్యం. అంటే ఒక పక్షి పాయింట్ నుండి ఇంకో పక్షి ఇంకో పాయింట్లోకి వెళ్ళటం ద్వారా అవి కొన్ని పనులు మనకి డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ చేస్తాయి. ఇప్పుడు ఉదాహరణకి మనకి వేప చెట్లు మనం చూస్తుంటాం. వేప చెట్టుని ఎవరు వేస్తారండి? పక్షుల ద్వారా. అంతే. అంటే పక్షులు వేప పళ్ళు తినడం ద్వారా వాటి వ్యర్థం అంటే అది మోషన్కి వెళ్ళినప్పుడు దానికి ఆ విత్తనం ఎక్కడో పడుతుంది. అంటే ఈ ప్రపంచంలో ఉండే 90% వేప చెట్లని మనుషులు వేయలే. అలాగే చాలా మర్రి మిగతా ఏవైనా తీసుకోండి, పక్షుల వలన మనకి ఈ చెట్లు పెరుగుతాయి. పక్షులు రాకపోతే చెట్లు ఇండైరెక్ట్ తగ్గుతాయి. ఎందుకంటే మనం వేప వేయం, మర్రి వేయం, రావి వేయం, ఈ జీడి వేయం, ఏది వేయం. ఈ చెట్లన్నీ మామూలుగా చేస్తాం. ఆ జీవ వైవిధ్యానికి ప్రధానమైన పాత్ర పోషించాలంటే చెట్లు ఉండాలి. చెట్లు ఉండాలి అంటే ఆ చెట్లు మనం కాపాడుకోవాలి. అప్పుడు పక్షులు వస్తాయి. ఆ పక్షులు ఇక్కడ 2 నెలలు 3 నెలలు ఉంటాయి. అవి సంతానోత్పత్తి చేసుకునే క్రమంలో కొన్ని గూళ్ళు కూడా కట్టుకుంటే ఇక్కడ ఉంటాయి. సో వీటికి మనం అన్నీ ఒకదానికొకటి లింకప్ అవుతుంది. ఇది మనకి ఫస్ట్ ఏంటో ఎక్కడ సమస్య వస్తుందంటే ఈ పట్టణాలు డెవలప్ అవ్వడం ద్వారా ఈ గడ్డ ఉంటుంది కదండి, ఆ గడ్డల్ని మూసేస్తున్నారు ఎక్కడికక్కడ. అంటే ఒక రియల్ ఎస్టేట్ వాళ్ళు లేకపోతే ఒక ఇండ్లు కట్టడానికో దేనికో దానికి ఆ గడ్డను మనం మూసేసి పక్కకు పంపించేస్తున్నాం. అలా పక్కకు పంపించేస్తే యాక్చువల్గా మనం మొట్టమొదటి నుండి ప్రకృతి ఏం చేసేదంటే నీరు పల్ల మెరుగు అన్న సామెత అందరికీ తెలుసు. నీరు అది పల్లానికి వెళ్ళాలి. మీరు పక్కకు పెట్టేస్తే ఆ పక్కకి వెళ్ళి అక్కడ ఉండిపోతుంది, అంతేగాని సముద్రంలో కలవదు. కానీ అది సముద్రానికి వెళ్ళే పరిక్రమలో మనం ఎక్కడికక్కడ ఆపేస్తే ఆ నీరు ఆగిపోయి ఆ నీరు అంతా కూడా మురుగునీరు అయిపోతుంది. సరైన ప్లేస్లోకి వెళ్ళి అది ఆగాల, సరిగ్గా దాన్ని ట్రీట్ చేయాలి. దీంట్లో వాటర్ ట్రీట్మెంట్ జరిగితే ఈ నీరు ఉపయోగకరంగా ఉంటుంది. సో మనం చెట్లు ఎక్కువ ఉత్పత్తి చేసుకోవాలంటే చెట్లు ఎక్కువ వేయాలి. ఎక్కువ పక్షుల్ని మెయిన్ మనం ఎంటర్ చేసుకునేటట్టుగా చూసుకోవాలి. ఇది మనకి ఒక శాశ్వతంగా భీమిలి తగరపల్స్లో వాటర్కి ఉపయోగపడాలి. అలాగే ఈ చుట్టుపక్కల ప్రకృతి ప్రేమికులకి అందరికీ కూడా ఒక ఉదయం అయినా సాయంత్రం అయినా హ్యాపీగా మనం నడిచి తిరిగేటట్టుగా, అంటే వాసన వేయకుండా ఉండేటట్టుగా ఉండాలి. తర్వాత దోమలు వాటి వ్యాప్తి తగ్గించుకోవాలి. ఈ టైప్ ఆఫ్ థింగ్స్ మనం జరగాలి అంటే వీటిని చాలా జాగ్రత్తగా మనం కాపాడుకోవాలి. అంటే ప్రభుత్వం, ప్రజలు, అధికారులు ఈ ముగ్గురితో కలిస్తేనే అవుతుంది. అవగాహన అనేది ప్రతి ఒక్కళ్ళకి ఉండాలి. ఇక్కడ మనం ప్రధానంగా చూస్తే ప్రజలకి వీటిని కాపాడాలని ఆసక్తి ఉంది. దీన్ని అభివృద్ధి చేయకపోయినా పర్వాలేదు, దీన్ని కాపాడాల్సిన బాధ్యత అయితే ఉంది. దీనివల్ల ఏంటంటే చాలా ప్రాణ నష్టం, భవిష్యత్తులో చాలా ప్రాణ నష్టం జరిగే అవకాశం అయితే ఉంది. ఒకప్పుడు ఇవి ప్రాణం పోసే ఈ చెరువులు ప్రాణాలు తీసే దిశగా ఆ దిశను మార్చుకుంటున్నాయి. కారణం ఏంటంటే భూగర్భ జలాల్లోకి ఈ తాలూకా కాలుష్య
నీరు ఏదైతే ఉందో లోపలికి వెళ్ళి ఆ పక్కన ఏదైతే బోర్ కొట్టుకుంటారో ఆ బోర్లోంచి ఆ వాటర్ రావడం, అది త్రాగడం రేపు చాలా ఇప్పటికే చాలా ప్రాంతాల్లో చూస్తున్నాం భయంకరమైన వ్యాధులు, తెలియని వ్యాధులు. ఇన్ని జరుగుతున్నా, ఇన్ని తెలుసుండి కూడా ఈ అధికారులు వీటిపై దృష్టి పెట్టకపోవడం, దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? అధికారులు 100% దీని మీద దృష్టి పెట్టాలండి. అంటే నేను చెప్పేది ఏంటంటే, ఏదో మిగతా పనులు చూసుకుంటూ వచ్చి చెరువుకి వచ్చి ఓసారి చూసుకుని వారానికి రోజు 10 రోజులకు ఒకసారి కంప్లైంట్ వచ్చినప్పుడు చూడటము ఇంకోటి కాకుండా పెర్మనెంట్గా ఇలాంటి చెరువులకి ఒక టీం అనేది ఉండాలి. ఎస్, జీవీఎంసీ అనేది ఒక విస్తృతమైన సంస్థ కాబట్టి, వాటికి నిధులు కూడా ఉంటాయి కాబట్టి, ఒక టీంని మనము ఏర్పాటు చేసి ఓన్లీ చెరువుల్ని సంరక్షించడం ఎలాగా అంటే, ఇప్పుడు చూసారు ఇరిగేషన్కి ఎలాగా, వీటికి ఎలాగా, ఓన్లీ చెరువులు ఈ లోకల్ ఉన్న చెరువుల్ని ఎవరు చూస్తారు? దానికి ఒక టీం పెట్టి ఆ టీంకి ప్రజలతో నెలకు ఒకసారో 15 రోజులకు ఒకసారో లేకపోతే 2-3 నెలలకు ఒకసారో మీటింగ్ లాగా పెట్టి వీళ్ళు కలుసుకొని, మా సమస్య ఇదండి, మీరు ఇది, మేము ఇలా, మాకు ఇంత ఫండ్ ఉందండి, ఏం చేస్తాం, ఇంకా ఎవరైనా పీపీపీ పద్ధతిలో డెవలప్మెంట్కి వస్తారు అంటే ప్రైవేట్ పబ్లిక్ పార్టిసిపేషన్లో ఎవరైనా ముందుకు వచ్చి దీన్ని ఇలా డెవలప్ చేస్తారు. ఉదాహరణకి దివీస్ సంస్థ వారు అక్కడ మనకి చేశారండి, తగరపలసలో సంగివలస దగ్గర చేశారు. అలాగా ఎవరైనా సంస్థలు ముందుకు వచ్చి వాళ్ళు టేకప్ చేసి ఉంచటం, అలాగే ప్రజలందరూ దీని చుట్టూ తిరుగుతూ ఉంటే దీని మీద ఒక అవగాహన వచ్చి దీన్ని నీట్గా ఉంచాలి, నీట్గా ఉంచితే బాగుంటుందనే తోడ్పాటుకి 100% అధికారులు మెయిన్ పాత్ర వహిస్తారండి. అది అధికారులు లేకుండా ఏ డెవలప్మెంట్ జరగదు. అధికారులు ఏంటంటే డెవలప్మెంటే కాకుండా నియంత్రణ కూడా చేయగలరు, నియంత్రించాలి. ఇప్పుడు సపోజ్ ఇక్కడ ఎవడో ఏదో తాగేసి బీర్ బాటిల్ పడేసి లేకపోతే ఇంకేదో కంగాళీలు చేశారనుకోండి, బట్ నియంత్రించగలగాలి మనం. సో అలా నియంత్రించగలిగినప్పుడే మనం దాన్ని డెవలప్ చేయగలం. మీరేమంటారు సార్? ఈ చెరువు అభివృద్ధి జరుగుతుందా? జరిగేటట్టు కనిపించేటట్టు అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ చేస్తున్నారు, అదంటే కేవలం శిలాఫలకాలకు మాత్రమే పరిమితమా? మీరేమంటారు? ఇది అటువైపు ఒక శిలాఫలకం ఉంది, ఇటువైపు ఒక శిలాఫలకం ఉంది. సరే, ఈ అధికారులు ఇవన్నీ పక్కన పెడితే ఇది అమృత్ స్కీమ్ అని చెప్పేసి ఒకటి ఉందన్నమాట. ఇందాక ఎవరు అన్నారు కదా, ఓకే. సో ఆ గవర్నమెంట్ వాళ్ళు ఎన్ని లక్షలు రిలీజ్ చేశారు, ఈ గవర్నమెంట్ వాళ్ళు ఎన్ని లక్షలు రిలీజ్ చేశారు, ఇది కాదండి. అటల్ మిషన్ అని చెప్పేసి ఒకటి ఉంది, అందులో అక్కడ బోర్డు మీదే ఉంది. ఇది సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్. యాక్చువల్గా సెంట్రల్ గవర్నమెంట్లో ఈ చెరువులు పరిరక్షణకు సంబంధించి కొంత వాళ్ళకు స్కీమ్ పెట్టారు. మనం ఇందులో ఇదిగోటండి, ఈ చెరువు ఉంది ఇక్కడ, ఈ చెరువుని మనం బాగు చేసుకుంటే బాగుంటుందని చెప్పేసి మనం అధికారులతో చెప్పడం. ఆ ఇరిగేషన్, ఇప్పుడు సార్ చెప్పినట్టు ఇరిగేషన్ అధికారులు కూడా దీని మీద కాన్సన్ట్రేట్ చేసి ఈ చెరువు మనకి ఎంతవరకు అవసరం, అసలు ఈ చెరువు పెంచితే, చెరువుని కాపాడితే ఏమొస్తుంది మనకి. ఇప్పుడు చుట్టుపక్కల ఎన్ని బోర్లు ఉన్నాయి, ఈ బోర్లు అన్నిటికి ఫీడింగ్ ఇదే. సో ఇది సీపిన్ అవ్వాలి. ఇది సీపిన్ అయితే తప్ప మనది తీర ప్రాంతం కదా, తీర ప్రాంతంలో వాటర్, ఇప్పుడు సెలైన్ వాటర్ ఉంటుంది, అంటే సాల్ట్ వాటర్ ఉంటుంది కదా, సముద్రం అంతా సాల్ట్ వాటర్. ఈ సముద్రం సాల్ట్ వాటర్ అంతా మన భూగర్భంలో కలిసిపోతుంది. ఎందుకనంటే మన మంచి వాటరు మనం దాన్ని సీపిన్ చేయట్లేదు. సీపిన్ చేయకపోవడం వల్ల ఏమవుతుందంటే సముద్రం వాటర్ మనకి ఇందులో కలిసిపోయి ప్రతి బోర్లో చాలా వరకు, ఇప్పుడు మీరు చెట్టు వెల్స్లో చూసుకోవచ్చు, మన ఏంటది చెల్లపేట, ఈ ఏరియా అంతా అందరికీ తెలిసిన విషయాలు ఇవన్నీ. అంతా కూడా సాల్ట్ వాటర్ వచ్చేస్తుంది. ఎందుకు సాల్ట్ వాటర్ వస్తుంది అనేది ప్రజలు ఆలోచించాలి, ప్రభుత్వం ఆలోచించాలి, ఇరిగేషన్ అధికారులు ఆలోచించాలి. ఇలాంటి వాటర్ హార్వెస్టింగ్, రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ అనేది ముందు మనం చేయాలి. రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ఇందుకు సార్ చెప్పినట్టు ఈ మధ్య లోపల నుంచి పాయలుగా ఈ చెరువుకి చేరుకోవడానికి ఏవైతే ఉన్నాయో వాటిని క్లీన్ చేయాలి. వాటిని క్లీన్ చేయడం అంటే ఏంటి, గడ్డలు, ఈ గడ్డలు, ఈ చెరువులు, ఈ చెక్ డ్యాములు, ఇవన్నీ కూడా వీటికి సంబంధించిన, ఈ చెరువును కాపాడడానికి సంబంధించిన పాయలు అనమాట. వీటిని కాపాడితే ముందు గడ్డలు ఆక్రమించేస్తున్నారు, అక్కడితో అక్కడ బ్లాక్ అయిపోతుంది. సో ఈ వీటిని ఇది కూడా ఇలాగే ఉంటుంది. ఎప్పటికప్పుడు వాటర్ ట్రీట్మెంట్ జరగకపోతే స్టాగ్నెంట్ వాటర్ ఎప్పుడు కూడా దాని మీద చూసారా, ఈ పురుగులు అవన్నీ ఉన్నాయి కదా, అవన్నీ చేరిపోతే ఆటోమేటిక్గా కంటామినేట్ అయిపోద్ది. నెక్స్ట్ ఇందాక మీరు అన్నారు చూడండి, ఈ ప్లాస్టిక్స్, ఈ ప్లాస్టిక్స్ భూగర్భ జలాల్లోకి వెళ్ళిపోయి ఆ వాటర్ తాగడం వల్ల మైక్రో ప్లాస్టిక్స్ అని మన బాడీలో గత 10 సంవత్సరాలుగా తీసుకుంటే మన బ్లడ్లో ఎన్నో గ్రామ్స్, ఒక స్టడీ కూడా చెప్తుందన్నమాట, ఈ మైక్రో ప్లాస్టిక్స్ మన బాడీలో ఉంటున్నాయి.
సో మన బాడీలో ఉండడం వల్ల అదంతా కూడా లివర్కి ఈ మన ఎండోక్రైన్ ఆర్గాన్స్ అన్నిటికి మనకి థైరాయిడ్ రావడానికో లేదంటే ఒక షుగర్ రావడానికో ఇవే కారణాలు అవుతూ ఉంటాయి అన్నమాట. సో ఇప్పుడు ఈ అధికారుల గురించి ఏమంటారు? ఈ మురుగునీరు అది ఉంది కదా, వాళ్ళు కూడా కొంచెం కార్లు అద్దాలు డౌన్ చేసుకొని వెళ్తే ఈ వాసన తగిలితే అసలు ఏం జరుగుతుంది ఇక్కడ అనేది కూడా తెలిసే అవకాశం ఉంటుంది. సో అదొకటి. ప్లస్ ఏంటంటే ఈ సార్ చెప్పారు చూసారా ఇందాకలా, ఈ ఫ్లెమింగో పక్షులు ఉంటాయి. ఫ్లెమింగో పక్షులు అంటే ఈ సైబీరియన్ పక్షులు అంటాం. ఈ సైబీరియన్ పక్షులు ఇక్కడికి ఎందుకు రావట్లేదు? ఒకటి చెట్లు లేవు, రెండో తినడానికి ఆహారం. ఇక్కడ 3 నెలలు ఉండాలి అని అంటే దానికి ఆహారం ఏది? చేపలే. ఆ చేపలే లేవు ఇందులో. చేపలు పెరగాలంటే మంచినీరు ఉండాలి, మంచినీరు లేదు, చేపలు పెరగవు. సో తద్వారా పక్షులు కూడా ఉండవు. పక్షులు వస్తే ఎంత అందంగా ఉంటుందండి. పర్యాటకంగా కూడా చాలామంది ఇక్కడ చూడడానికి వస్తారు, వ్యాపారం జరుగుతుంది. ఇక్కడ లోకల్గా ఉన్న వాళ్ళందరూ కూడా ఈ చేపలను పట్టుకొని వ్యాపారం చేస్తారు. ఇదంతా చాలా ఇంటర్ కనెక్టెడ్ కదా, ఎవ్రీథింగ్ ఈజ్ ఇంటర్ కనెక్టెడ్. ఈ చెరువు అనేది అంటే మన పంచభూతాల్లో 5. మనం ఎలాగైతే గాలి, నీరు ఇవెలా కాపాడుకుంటే వాటర్ని కూడా కాపాడుకోకపోతే రేపు ఉదయం మనకి మనం దాని మీద బతకాలి కదా, వాటర్ లేనిది ఎలాగవుతుంది? రైట్. ఇప్పుడు చిన్న బ్రేక్ తీసుకుందాం. సాంప్రదాయ రుచుల చిరునామా శ్రీ మణికంఠ స్వీట్స్ అండ్ బేకరీ, పైడి భీమవరం, తగరపు వలస, విశాఖపట్నం. వేడుక ఏదైనా బ్లిస్ క్యాటరర్స్ కు ఫోన్ చేయండి, నిశ్చింతగా వేడుక జరుపుకోండి. ఫోన్ నెంబర్స్ 7386066222 8523823333. వెల్కమ్ బ్యాక్. ఈ చెరువు పరిరక్షణ కొరకు గతంలో ఈ 1వ వార్డు అధ్యక్షులు పిట్టా సురేష్ ఎడతెగని పోరాటం చేశారని చెప్పొచ్చు. ఈరోజు టీడీపీ అధికారం చేపట్టిన దగ్గర నుంచి ఆయన కాముగా ఉన్నట్లు తెలుస్తుంది. ఆయన కూడా ఇక్కడికి ఆహ్వానించాం. ఏంటంటారు, ఈ మీ వార్డు మీ లిమిట్స్లోనే ఈ చెరువు ఎంత దారుణంగా ఉంది? గతంలో మీరు చాలా పోరాటాలు చేశారు, ఎన్నో వినతి పత్రాలు ఇచ్చారు. సో అలాగే సాక్ష్యం టీవీకి వాయిస్ కూడా ఇచ్చారు. అసలు దీన్ని అంటే ఇన్ని వార్తలు ఇచ్చినప్పటికీ కూడా కనీసం వ్యర్థాలు కూడా తొలగించలేని పరిస్థితిలో ఉంది మళ్ళీ మీ గవర్నమెంటే. దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? మరి ముఖ్యంగా ఈ చెరువు కోసం క్లుప్తంగా 2 విషయాలు అయితే చెప్పదలిచాయండి. ఇది ఫిషరీస్ డిపార్ట్మెంట్లో చిట్టివలస పెద్ద చెరువు కింద రిజిస్టర్ అయి ఉంది. దాన్ని క్రమక్రమంగా నామకరణం మార్చేస్తూ చిల్లపేట చెరువు అని చెప్పడం జరుగుతుంది. సో ఇది మొట్టమొదటిగా గుర్తించవలసింది చిట్టివలస పెద్ద చెరువు మొదటిది. రెండవది, ఇది చిట్టివలస సర్వే నెంబర్లో 24వ నెంబర్లో ఉన్నటువంటి ఎక్స్టెంటు 36 ఎకరాల 40 సెంట్లు. దీనికి సంబంధించి దీనికి లోపలికి నీరు వచ్చేదానికి మార్గాలు ఇన్లెట్స్ 2, అలాగే ఇందులోకి వచ్చినటువంటి నీరు బయటకు వెళ్ళడానికి 3 అవుట్లెట్స్ ఉండేవి. ఇవి ప్రధానంగా చెరువుకి సంబంధించినటువంటి విషయం. మరి అలాగే క్రమక్రమంగా చాలామంది వార్తల్లో ఇటువైపు ఆక్రమణ జరిగింది, అటువైపు ఆక్రమణ జరిగింది అని అంటే, నేను గతంలో ఎంఆర్ఓ గారికి చాలా కార్యక్రమాల్లో మరి నేను చెరువు మీద సర్వే పెట్టించమని చెప్పేసి కోరడం జరిగింది. ఆయన సర్వే చేయించి ఈ 36 ఎకరాల 40 సెంట్లు ఏదైతే ఉందో అది పిన్ టు పిన్ దగ్గరుండి చూపించి దానికి సంబంధించినటువంటి స్కెచ్ కూడా నాకు ఇవ్వడం జరిగింది. మరి ఆక్రమణలు అయితే కొంత దూరంగానే ఉన్నాయని చెప్పేసి అనేది చెప్పొచ్చు. మరి చెరువు అభివృద్ధి కోసం మాట్లాడాలి అనుకుంటే 2017-18 సంవత్సరంలో మరి ఆ రోజున ఉన్నటువంటి ప్రభుత్వం ఏదైతే ఉందో ఆ ప్రభుత్వంలో 198 లక్షల రూపాయలు దీనికి శాంక్షన్ అవ్వడం చేయడం జరిగింది. ఆ 198 లక్షలతో వర్క్ చేసేటప్పుడు ఇక్కడ జరుగుతున్నటువంటి పొరపాటు ఏంటి అంటే, పని చేసేటప్పుడు అధికారులు స్థానికులతో కలిపి ఒక అవగాహన కార్యక్రమం పెట్టకపోవటం, వాళ్ళకి ఏ తీరులో నచ్చితే ఆ తీరులో పనిచేసుకు వెళ్ళిపోవడం వల్లే ఇక్కడ లోపం జరుగుతుందని నేను భావిస్తున్నాను. కారణం ఏంటి అని అంటే, మరి ఇప్పుడే చెప్పాను మీకు, ఇక్కడ ఇన్ఫ్లో 2 అవుట్ఫ్లోలు 3 ఉండేవి.
ఆ మూడింట్లో ఒక అవుట్ఫ్లో మాత్రమే ఇప్పుడు కనిపిస్తుంది. మిగతా 2 అవుట్ఫ్లోలు కనిపించకుండా పోవడానికి గల కారణం ఏంటి అంటే అప్పుడు 2017-18లో రిలీజ్ చేసినటువంటి 198 లక్షల రూపాయలు ఫండ్ ఏదైతే ఉందో దాని ద్వారా ఒక టోవాలు అలాగే ఎత్తన్ బండ్ అంటే ఈ మట్టి వేయడం అనేది ఇది చేయడానికి నిర్వహించడం జరగడానికి ఆ ఫండ్ సరిపోయింది. అలాగే ఆ ఫండ్లో ఆ కాంట్రాక్టర్ చేసినటువంటిది ఇదేంటి అంటే నెక్స్ట్ వర్క్ కూడా ఎక్స్టెన్షన్ వస్తుంది అనే ఉద్దేశంతో ఆయనకి శాంక్షను 450 మీటర్ల వరకు ఆయనకు వస్తే ఈయన వేయటం 750 మీటర్ల వరకు వేసేసాడు. అంటే ఆ డబ్బులు కన్నా ఎక్కువ వర్క్ చేశాడు. అందుకని నెక్స్ట్ శాంక్షను 186 లక్షల రూపాయలు మళ్ళీ సెకండ్ గ్రాంటు శాంక్షన్ అయింది. ఈ సెకండ్ గ్రాంట్ వర్క్ స్టార్ట్ చేసేటప్పటికి ఎలక్షన్ కోడ్ రావడం వల్ల అది ఆగిపోయింది. సో ఇక్కడ ఖర్చు పెట్టింది అయితే ఆ 198 లక్షల రూపాయల వర్క్ మాత్రమే జరగడం అనేది మనం గమనించవలసిన విషయం. మరి దాని తర్వాత నెక్స్ట్ వచ్చినటువంటి తదుపరి నెక్స్ట్ గవర్నమెంట్ ఏదైతే ఉందో ఆ గవర్నమెంట్లో 2022-23 ఆ ప్రాంతంలో మరి దీనికి సంబంధించి 650 లక్షల రూపాయలు అంటే 6,50 లక్షల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది. మరి ఆ శాంక్షన్లో ఈ ఉన్నటువంటి మిగతా వర్క్ ఏదైతే ఉందో బ్యూటిఫికేషను, ఇలాగే రోడ్డు వర్కు, అలాగే లైట్స్ వేయటం, చుట్టూ ఫెన్సింగ్ వేయటం, అలాగే జిమ్, మిగతా బెంచెస్ వేయటం, అంటే ఆహ్లాదకరంగా వాతావరణాన్ని తయారు చేయాలి అని చెప్పేసి అనేది అప్పుడు చేసినటువంటి కార్యక్రమాల్లో ఒక కార్యక్రమం చేయడం జరిగింది. మరి మళ్ళీ రీసెంట్గా ఈ నూతన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు గారితో ఇది విన్నవించినప్పుడు ఇది పని అయితే మధ్యలో ఆగిపోయిందండి. ఆ వచ్చినటువంటి 6,50 లక్షల రూపాయలు గ్రాంట్ ఏదైతే ఉందో దానిలో కొంత పని పూర్తి చేయడం జరిగింది, మిగతా పని పెండింగ్లోనే ఉందండి. ఇది పూర్తి చేయాల్సిన బాధ్యత మనం ఖచ్చితంగా తీసుకోవాలి అని చెప్పేసి నేను చెప్పడంతో మరి ఆ విషయానికి ఆయన డిఈ గారిని ఒకరిని పంపించి వాళ్ళందరికీ అక్కడ నాయకులకు కానీ స్థానికులకు కానీ ఇబ్బంది లేకుండా ఏదైతే అనుకూలంగా ఉంటుందో అది ప్లాన్ ప్రపోజల్ చేసి దాన్ని అయితే ఇంప్లిమెంట్ చేయండి అని అనేది ఆయన చెప్పడం జరిగింది. దానికి ముఖ్యంగా ప్రథమంగా మరి దానికి ముందు మీరు సాక్ష్యం టీవీ వారు చేసినటువంటి ఏదైతే ఎక్స్క్లూజివ్ వీడియో ఏదైతే ఉందో దాని ద్వారా అక్కడ ఉన్నటువంటి వ్యర్థాలని ఫస్ట్ ఆఫ్ ఆల్ తొలగించమని అని చెప్పడం జరిగింది. మరి అదైతే ఈ రోజుకి జరిగినట్టు లేదు. మరి దాని తర్వాత డెవలప్మెంట్ వర్క్కు వచ్చేసరికి ఏదన్నా శాంక్షన్ ఉంటేనే వర్క్ చేస్తామని అన్నట్టుగా దీని మీద మాత్రమే ఇప్పుడు వచ్చి ఈ 2 రోజుల్లోనే ఈ ట్రెంచులు కొట్టడం ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. మరి దీనిలోని భాగంగానే ఆ రోజున మనం అక్కడ వ్యర్థాలు తీపించమని చెప్పేసి అనేది అధికారులకు చెప్పడం జరిగింది. అలాగే ఇప్పుడు ఈ 36 ఎకరాల 40 సెంట్లు విస్తీర్ణం ఏదైతే ఉందో ఈ 36 ఎకరాల 40 సెంట్లకి కూడా టోటల్లీ చుట్టూ కూడా ఈ బండ్ రావాలి అని చెప్పేసి అనేది నేను తెలియజేయడం జరిగిందండి. ఎందుకు అనేసినంటే ఇది చెరువు 2 వైపులా కాపాడితే కాదు 4 వైపులా కాపాడాలి. అంటే 4 దిక్కులకి కవర్ చేసేటట్టుగా మొత్తం టోటల్లీ బౌండరీ వచ్చేటట్టుగా మనం దీనికి బౌండరీని ఏర్పాటు చేయమని చెప్పేసి చుట్టూ కూడా మనకి ఇది ఉన్నట్టయితే ట్యాంక్ బండ్ ఉన్నట్టయితే ఈ బండ్ మీద వాకింగ్ చేసుకోవడానికి కానీ ఎక్కడికక్కడ పబ్లిక్ అటుపక్క నివాసాలు ఉన్నవాళ్ళు అక్కడ ఎంటర్ అవుతారు, అటుపక్క ఉన్నవాళ్ళు అక్కడ ఎంటర్ అవుతారు. అందరూ ఈ మూలకే వచ్చి ఇక్కడి నుంచే స్టార్ట్ అయ్యి ఇక్కడి నుంచే వెళ్ళాలి అంటే మళ్ళీ ఇక్కడికి వెహికల్స్ తీసుకొని వచ్చి మళ్ళీ వెళ్ళే పరిస్థితి అయితే ఉండకుండా 4 వైపులా కూడా బౌండరీ వేయమని చెప్పేసి చెప్పడం జరిగిందండి. అవుట్లెట్స్ ఏవైతే ఉన్నాయో ఈ 3ంటికి అసలు 2 మూతపడిపోవడానికి గల కారణం ఏంటి అంటే 3 కూడా మూతపడిపోయానని చెప్పాలి, ఒక రకంగా చెప్పాలి అంటే. ఎందుకు అంటే ఉన్నటువంటి ఒక్క అవుట్లెట్ ఏదైతే ఉందో అక్కడ నిజానికి పెద్ద అవుట్లెట్ ఉండేది 12 అడుగుల నుంచి 18 అడుగుల వరకు వెడల్పు గల అది ఉండేది. ఆ సపట అనేది ఉంటే దాన్ని ఆ ముందర వేసినటువంటి లేఅవుట్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు హౌసింగ్ కాలనీ కట్టడం కోసం అప్పట్లో ఉన్న చెరువుని డైవర్ట్ చేసి ఆ ఉన్నటువంటి స్థలాన్ని అంతటిని ఆక్యుపై చేసుకొని వాళ్ళు
వితౌట్ అప్రూవల్ వాళ్ళు ఆక్రమించి చేసుకోవడం జరిగింది. మరి దీని మీద ఏంటి అని అంటే అధికారులు ఎప్పటికప్పుడు నిర్లక్ష్యం వహిస్తున్నారు అని నేను దీని మీద అయితే మాత్రం ఖచ్చితంగా చెప్తాను. ఇప్పుడు చిన్న బ్రేక్ తీసుకుందాం. సాంప్రదాయ రుచుల చిరునామా శ్రీ మణికంఠ స్వీట్స్ అండ్ బేకరీ, పైడి భీమవరం, తగరపు వలస, విశాఖపట్నం. వేడుక ఏదైనా బ్లిస్ క్యాటరర్స్ కు ఫోన్ చేయండి. నిశ్చింతగా వేడుక జరుపుకోండి. ఫోన్ నెంబర్స్ 7386066222 8523823333. వెల్కమ్ బ్యాక్. అక్కడ ఉన్నటువంటి చెరువు తాలూకా గర్భం ఏదైతే ఉందో అది మూసేశారు అంటే ఏ టైంలో మూసేశారు, ఎప్పుడు మూసేశారు, ఎవరు మూసేశారు అనేది గమనించవలసినటువంటి బాధ్యత తీసుకోవాల్సినటువంటి అధికారులు నిర్లిప్తంగా ఉండడం అనేది సరైనటువంటి విధానం కాదు. ఎందుకు అంటే పబ్లిక్ నుంచి ఎవరో ఇప్పుడు స్వచ్ఛంద సంస్థల వాళ్ళు కానీ ఎవరైనా సరే పర్సనల్గా వెళ్ళి అడిగారు అనుకోండి, అదేంటంటే వీళ్ళు అవతల వాళ్ళకి ఏదో పడలేదు, కిట్టలేదు, లేకపోతే ఇంకొక ఆ సంస్థ మీద ఏదో బుర్ర చల్లడానికి అని చెప్పేసి అన్నట్టుగా వివిధ రకాలుగా దాన్ని డైవర్ట్ చేస్తారు. అదే అధికారులు చేసినట్టయితే దాన్ని ఎవరు కాదనలేరు. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి 12 అడుగుల వెడల్పు గల రస్తా కాలువ ఏదైతే ఉందో దాన్ని మూసేసి డైవర్ట్ చేశారు అంటే అది ఈ రోజున చిన్న వీధిలో ఉండే 6 అడుగుల 3 అడుగుల కాలువలాగా అది దాన్ని చిన్న కాలువ కింద పిల్ల కాలువ కింద తయారు చేసి మారిస్తే ఈ చెరువు తాలూకా వాటర్ వెళ్ళే పరిస్థితి అయితే కాదు. అలాగే అప్పుడు కట్టినటువంటి టోవాల్ ఏదైతే ఉందో, టోవాల్ అంటే ఈ చెరువు కిందని ఈ పైన ఈ వాల్ అంతా కట్టడానికి, బండ్ అంతా కట్టడానికి కిందని ఒక 4 ఫీటు టోవాల్ అనేది కడతారండి. ఆ టోవాల్ అనేది కట్టినప్పుడు అవి మూతలు వేసేసారు. సో అది కాంక్రీట్తో కట్టి ఇది క్లోజ్ చేయడం వల్ల కిందకి వెళ్ళే నీరు అవుట్లెట్స్ మూతపడిపోయాయి. సో ఆ అవుట్లెట్లు కూడా ఓపెన్ చేయవలసినటువంటి బాధ్యత అయితే అధికారులు తీసుకోవాలి. అయితే దీని మీద ఇందాక చాలామంది చెప్పడం జరిగింది, ఆ ముందు మాట్లాడిన వాళ్ళు, ప్రభుత్వం, అధికారులు, ప్రభుత్వాలు, నాయకులు, ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు ఎవరో దీని మీద శ్రద్ధ చూపలేదేమో. శ్రద్ధ అయితే చూపించడం వల్లే ఈ రోజున 36 ఎకరాల 40 సెంట్లు ఈ రోజున మిగిలిందని సరే మీకు నేను దీని పరంగా చెప్తున్నానండి. ఎందుకు అన్నట్టయితే ఇంకా కొన్ని చోట్ల అయితే నేను ఆల్రెడీ సర్వే నెంబర్తో కూడా రాసుకుని ఉన్నాను. ఎక్కడెక్కడ మన చుట్టుపక్కల మనకు దగ్గరలో ఉన్నటువంటి ఇదే చిట్టువలస ప్రాంతానికి సంబంధించినటువంటి సర్వే నెంబర్లో కూడా చెరువులు పూర్తిగా కప్పబడిపోయినాయండి. అప్పట్లో కనిపించినటువంటి చెరువులే అవి, ఇప్పట్లో లేవు. అవన్నీ ఎవరు మూతలు వేసేసారు, ఎందుకు మూతలు వేసేసారు అనే దానికన్నా చెరువుల్ని పరిరక్షించాలి అని చెప్పేసి అనే దాని మీద అయితే మాత్రం తప్పనిసరిగా ఇది జరగాలి అని చెప్పేసి అనేది కోరుకుంటున్నాం. దానిలో భాగంగానే ఈసారి జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాల్లో మన శ్రీకాకుళం ఎమ్మెల్యే కోన రవికుమార్ గారు ఆయన ముఖ్యమంత్రి గారికి వివరించడం జరిగింది. సభాపూర్వకంగా ఆయన చెప్పినటువంటి దీని మీద మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి చెరువులన్నిటి మీద కూడా ఈ రోజున విజిలెన్స్ అండర్లోకి అయితే వెళ్ళడం జరిగినాయండి. ఇవన్నీ కూడా ఇప్పుడు విజిలెన్స్ డిపార్ట్మెంట్ కన్సర్న్లోనైతే మాత్రం ఎక్కడెక్కడ చెరువులు ఉన్నాయి, ఆ చెరువులు ఉండేవి, అవి ఏవి కబ్జాలు జరిగినాయి, ఏవి ఇప్పుడు జరగకుండా నిలబడి ఉన్నాయి, వీటిలన్నిటికీ మనం చేయవలసినటువంటి కార్యక్రమం ఏంటి అనేది కార్యాచరణ తయారు చేయడానికి విజిలెన్స్ డిపార్ట్మెంట్ వారికి అయితే మాత్రం తెలుగుదేశం ప్రభుత్వం చిత్తశుద్ధిగా పనిచేస్తూ దాని మీద అయితే ఒక కార్యక్రమాన్ని చేపట్టిందని ఈ సభాపూర్వకంగా మీకు తెలియజేస్తున్నాను. ఈ చెరువు డెవలప్ చేయకపోయినా పర్వాలేదు, ఈ చెరువుని ఎవరైనా కబ్జా చేసినా ఎవరికి ప్రాణహాని ఉండదు. ఈ చెరువుని అందంగా తీర్చిదిద్దకపోయినా ఎవరికి ప్రాణహాని ఉండదు. సాక్ష్యం టీవీ ప్రత్యేకించి మరోసారి గుర్తు చేస్తుంది, ఈ చెరువుని పరిరక్షించడం అంటే కాలుష్య కోరల్లో చిక్కుకోకుండా పరిరక్షించడం అని అర్థం. దానికోసం మనం పోరాటం చేస్తూ ఉన్నాం. చాలామంది ఈ రూట్ నుంచి అలా వెళ్ళిపోయేటప్పుడు ఏదో వాసన వస్తే ముక్కు మూసుకుని వెళ్ళిపోయే పరిస్థితి. కానీ ఇక్కడే స్థానికంగా ఉన్న వాళ్ళ పరిస్థితి అగమ్య గోచరం అని చెప్పాలి. వారు ఈగలు దోమలతో చాలా నరక యాతన అయితే అనుభవిస్తున్నారు. అది మనందరికీ తెలిసిన విషయం, సత్యం. మేమేమంటున్నామంటే ఈ చెరువులోని వ్యర్థాలు తొలగించండి, చెరువు నీటిని పరిశుభ్రంగా ఉంచండి, ఎవరు ఇందులో డస్ట్ కలపకుండా. ఇప్పుడు గడ్డల్లో చెత్త వేయొద్దు అని చెప్తున్నారు శానిటేషన్ డిపార్ట్మెంటు, జీవీఎంసీ.
మరి అదే చెత్త డైరెక్ట్గా వచ్చి ఇందులో వాళ్ళే కలిపారు కదా, ఒక వే అనేది ఏర్పాటు చేశారు కదా, చేసి తిన్నగా తీసుకొచ్చి మళ్ళీ అందులోనే కలుస్తుంది కదా. డైరెక్ట్గా మొత్తం వాడుకు నీరంతా ఈ చెరువులో రావడం కనీసం కనిపించలేదా, వాళ్ళు పట్టించుకోవట్లేదా? దీని వలన ప్రాణహాని ఉంది. రాబో రోజుల్లో ఈ నీరు భూమిలోకి ఇంకి పక్కనున్న బోరుబావుల్లోకి వాటిలోకి వెళ్ళి అదే నీరు చుట్టుపక్కల ఉన్న గ్రామాలు తాగే పరిస్థితి. అంటే మనం అనుకోవచ్చు ఇక్కడ మనకి లేదు కదా అని, కిందన భూగర్భ జలాల్లో వాటర్ వేవ్స్ ఉంటాయి. ఇది విశాఖపట్నంలో కూడా దీని ప్రభావం చూపించవచ్చు. ఇప్పుడు ఏ సముద్రం లేని దగ్గర హైదరాబాద్లో కూడా ఉప్పు నీరు రావడానికి కారణం ఏమంటారు? మీరు అడిగిన దానిలో ఒక్క విషయాన్ని అయితే చెప్పదలిచాను. ఇక్కడ ఈ చెరువులోకి వచ్చి కలిసే వ్యర్థాలు ఏవైతే ఉన్నాయో వాటికి మొన్న ఎమ్మెల్యే గారు చెప్పిన తర్వాత డిఈ గారు వచ్చేటప్పుడు మీరు చెరువు కోసం ఒక్కదాని గురించి మాట్లాడడం వల్ల దాని ఒక్కదానికి సంబంధించినటువంటి ప్లానింగ్ మాత్రమే చెప్పాను. దీనికి సంబంధించి ఎక్స్టర్నల్ వర్క్ ఏదైతే ఉందో దాన్ని కూడా మనం డైవర్సిఫైడ్గా మనం చేయడం అనేది, ప్లాన్ ఇవ్వడం అనేది మా నాయకుల ద్వారా నా మాటల్లో చెప్పడం జరిగింది. అదేంటి అంటే ఈ చెరువులోకి మనకి పక్కనే ఉన్నటువంటి ఎన్ఆర్ఐ హాస్పిటల్ ఏదైతే ఉందో ఈ హాస్పిటల్ వ్యర్థాలన్నీ కూడా దీనిలోకి కలిసేటట్టుగా కాలువ నిర్మాణం జరిగింది. మరి దానిలో వస్తున్నటువంటివి కానీ, అలాగే మీరు చెప్పినటువంటి జనావాసాలు వినియోగించే వ్యర్థాల వల్ల కానీ వచ్చే వాటరే కాకుండా ఈ రోడ్డు మీద వెళ్తున్నటువంటి వీళ్ళందరూ ప్రయాణికులందరూ కూడా విసిరి పడేసే చెత్త చెదారాలన్నీ కలిపి అక్కడ అటువైపే వాలుగా ఉండడం వల్ల ఒక మూలకి చేరుతున్నాయి. ఆ మూలకి చేరడం వల్ల ఏంటి అంటే ఎక్కువ గలీజ్గా మనకి కనిపించి అది దుర్వాసన రావడం జరుగుతుంది. మీరు చెప్పింది అయితే ఒక మాట వాసన. ఇలాంటి వాటర్ భూగర్భ జలాల్లో మనకి చేరినట్టయితే, ఇంకుతున్నట్టయితే అది చుట్టుపక్కల ఉన్నటువంటి జనావాసాల మీద ఎఫెక్ట్ అయితే, వాళ్ళు వాడే నీరు మీద అయితే ఖచ్చితంగా ఎఫెక్ట్ ఉంటుందని సంగతి తెలిసిన విషయమే. మరి దానిలో భాగంగానే ఇప్పుడు ఈ ఎన్ఆర్ఐ హాస్పిటల్ నుంచి వచ్చే వాటర్ ఏదైతే ఉందో అది ఈ చెరువులోకి కలవకుండా మనకి అలాగా సంతపేట మీద నుంచి అలాగా ఇక్కడ కనిపిస్తున్నటువంటి సప్తగిరి థియేటర్ నుంచి ఒక పెద్ద కాలువ ఏర్పాటు చేయడం జరిగింది. దానిలో నుంచి గోస్లీలోకి కలిసే అవకాశం ఉన్నటువంటి డైవర్ట్ చేయడం అనేది మేము చెప్పినటువంటి ప్లానింగ్లో అది భాగమంటే. అలాగే ఇప్పుడు జనావాసాల నుంచి వచ్చేది వాటర్ ఏదైతే ఉందో ఇది చెరువులోకి రాకుండా చెరువుకు పక్కగా ఒక కాలువగా తవ్వి దాన్ని సెపరేట్ చేసి వేరుగా ఇది చేయడానికి కూడా మనం ప్లానింగ్లోనే అధికారులకు ఇవ్వడం జరిగిందనేది. మీరు అన్నట్టు అక్కడ ఉన్నటువంటి వ్యర్థాలు ఏవైతే ఉన్నాయో అవి త్వరగా స్పందించేయడాన్ని మరి అధికారులని మేము తప్పనిసరిగా ఈ కార్యక్రమం అయిన తర్వాత కూడా మరొకసారి వాళ్ళకి చెప్పడం జరుగుతుందండి. మీరు చెప్పినవన్నీ చాలా పెద్ద పెద్ద ప్రాజెక్టులు. మనం చెప్తుంది చాలా చిన్న ప్రాజెక్ట్, అందులో ఉన్న వ్యర్థాలు తొలగించడం. మరి అవి ఈ ప్రోగ్రామ్ తర్వాత వాళ్ళు చేస్తారో లేదో విత్ ఇన్ షార్ట్ అవుతుందని చెప్పేసి నేను ఆశిస్తున్నాను. అధికారులు కూడా స్పందించేటట్టుగా మేము తయారు చేస్తాం. ఏం చెప్పాలనుకుంటున్నాను? అది మనకి చెరువు అనేది ఒక గుండెకాయ లాంటిదండి. మన ఊరికి మనకి గ్రామానికి కూడా గుండెకాయ లాంటిది. అట్లా చెరువుని మనం వ్యర్థాలతో నాశనం చేస్తున్నాం. ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ అపార్ట్మెంట్లు కొన్ని డ్రైనేజ్ వాటర్స్ అనేది రావడం జరుగుతుంది. మరి దాన్ని అరికట్టగలిగితే ఈ చెరువును మనం కాపాడుకోగలుగుతాం. వ్యర్థం చేయకుండా మనందరూ బాధ్యతగా చేసి దీన్ని మనం ముందు తరాల వారికి ఇవ్వాల్సిన బాధ్యత మనకు కూడా ఉంది. అధికారులు కూడా దీనిపై చొరవ తీసుకొని దీన్ని వెంటనే ఇది ఒక పని ప్రారంభిస్తారని ఆశిస్తున్నాం. సాక్ష్యం టీవీ వారు నా ఊరు నా బాధ్యత ప్రోగ్రాం పెట్టారు. చాలా సంతోషం సార్. మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. నా ఊరు నా బాధ్యత అనే కార్యక్రమం అనేది చాలా చక్కటి కార్యక్రమం. ఇదంటే రాజకీయం లేనిది, అలాగే ప్రజలకి ఏదైతే ఉపయోగపడుతుంది నా పేరులోనే క్లియర్గా తెలుస్తుంది. నేను ఈ ఊరికి ఏం చేయాలి. మనమందరం ఏం చేస్తామంటే ఈ ఊరు నాకేమిచ్చింది, ఇదేదో నాకేమిచ్చింది, ఈ ప్లేస్ నాకేమిచ్చింది అనేది మనం అనుకుంటాం. కానీ మనం ఏంటంటే ప్రకృతి మనకు చాలా ఇచ్చింది. ప్రకృతికి మనం ఇవ్వాల్సిన బాధ్యత ఉంది. ఈ ఊరు నాకేదో ఇచ్చింది, ఈ ఊరికి నేను ఏదో ఒకటి ఇవ్వాలి అని అనుకోవడం అనేది ఈ కార్యక్రమం తాలూకా ముఖ్య ఉద్దేశంగా నేను భావిస్తున్నాను. అంటే నా బాధ్యత ఏంటి ఈ ఊరు డెవలప్మెంట్లో, ఈ ఊరి పరిరక్షణలో, ఈ ఊరిని కాపాడుకోవడంలో మీ యొక్క బాధ్యతగా ఈ కార్యక్రమాన్ని ప్రజెంట్ చేసినందుకు
మీకు మా ఇక్కడ ఉన్న వాళ్ళు అందరి తరఫున చిట్టి వలస భీమిలి అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎక్స్క్లూజివ్ ఆర్టికల్ చేసి 2 months ఎంత అవుతుంది, ఇప్పటికి కూడా ఆ వ్యర్థాలు అట్లానే ఉన్నాయి. ఇప్పటి వరకు దాని మీద ఏమాత్రం కూడా చర్యలు తీసుకోలేదు. అధికారుల నిర్లక్ష్యం అంటారా అని చెప్పేసి. యాక్చువల్లీ అధికారుల నిర్లక్ష్యానికి ఇక్కడ ప్రధాన కారణాలు అయితే మాత్రం ఇక్కడ మనకి చూడడానికి మనం అందరమే జీవీఎంసీ పరిధిలో ఉన్నాం కాబట్టి ఇది జీవీఎంసీ వాళ్ళు చేయాలి అనే ఉద్దేశంతోనే మనం మాట్లాడుతున్నాం. నిజానికి ఇదేంటి అంటే ఒకటి వాటర్ బాడీస్ అనేసరికి ఇది ఇరిగేషన్ డిపార్ట్మెంట్లోకి వెళ్తుంది. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వారు ఇది జీవీఎంసీకి డెవలప్మెంట్ పర్పస్ మేము హ్యాండ్ ఓవర్ చేసాము అని చెప్పేసి అనేది వాళ్ళు చెప్తున్నారు. అలాగే ఇక్కడ ఇందులో చేపల పెంపకం జరుగుతుంది అని అంటే ఇది ఫిషరీస్ డిపార్ట్మెంట్ అండర్లోకి వెళ్తుంది. సో ఫిషరీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కొన్ని యాక్షన్లు అయితే దీని మీద తీసుకోవాల్సినటువంటి అవసరం వాళ్ళకు ఉంది. ఇంక ఇవి కాకుండా 4వ సంస్థ మరి గత ప్రభుత్వం హయాంలో 4వ సంస్థ అనేది ఒకటి ఎంటర్ అనేది చేయడం జరిగింది. అదేంటి అంటే ఏపీ అర్బన్ గ్రీనింగ్ బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ అని చెప్పేసి అనేది ఒకటి ఎంటర్ అయింది. సో లాస్ట్ టైం ఈ 6,50,00,000 రూపాయల డెవలప్మెంట్ వర్క్ ఏదైతే ఉందో ఈ డెవలప్మెంట్ వర్క్ అనేది వాళ్ళ అండర్లో జరిగినటువంటిది. ఇది ఏంటి అంటే ఇది ఇక్కడ ఉన్నటువంటి లోకల్ గవర్నమెంట్స్కి సంబంధం లేకుండా ఇది ఉంటుంది. అందువల్ల ఏంటి అంటే వాళ్ళు జీవీఎంసీకి దగ్గర అనుమతులు కానీ లేకపోతే ఎలాంటి పర్యవేక్షణ కానీ లేకుండా చేయటం వల్ల జీవీఎంసీ అధికారులు ఈ సంస్థకి దూరంగా ఉండి చూస్తున్నారు. వాళ్ళు ఏం చేస్తారో చూద్దాం, మనకి సంబంధం లేదు అన్నట్టుగా అధికారుల తాలూకా దీన్ని మనం ఏదైతే అంటున్నామో అది నిర్లక్ష్యం అవనివ్వండి లేకుంటే ఇంకొకటి కానివ్వండి, ఏదైనా సరే ఇక్కడ దీని ప్రభావం పడేదైతే ఇక్కడ ప్రజల మీద కాబట్టి అది ఏ డిపార్ట్మెంట్ అండర్లో ఉన్నప్పటికీ కూడా మరి తీయించాల్సినటువంటి బాధ్యత అయితే మరి తీసుకోవడానికి ప్రప్రథమంగా జీవీఎంసీ వారే ముందుకు రావాలని చెప్పేసి అనేది నా యొక్క వినతి కూడా నేను ఆల్రెడీ రేపే ఇవ్వడం జరుగుతుందండి. ఈ కార్యక్రమానికి మరి ఎన్నాళ్ళ నుంచో నేను కలలుగంటున్నటువంటి ప్రోగ్రామ్ ఇది. నా ఊరు నా బాధ్యత, నా తాలూకా ఫేస్బుక్ దీంట్లో కూడా మీకు అలాంటి క్యాప్షనే ఉంటుంది, సర్వ్ టు యువర్ సొసైటీ అని చెప్పి. సో ఇక్కడ ప్రతి ఒక్కరం కూడా మనకి ఇందాక వాసు గారు చెప్పినట్టుగా మనకి సొసైటీ ఏమి ఇచ్చింది అనేది కాదు, ఉన్నంతలో నువ్వు హ్యాపీగా ఉన్నావు. సొసైటీకి నువ్వు ఎంతో కొంత చెయ్యాలి, నీకు తోచినంత నీకు తగినంత అనేది బాధ్యత తీసుకొని ఎంతో కొంత సర్వీస్ అనేది ఇవ్వాలి, చెయ్యాలి. ఆ దిశగా అందరూ ఆలోచించాలని నా ఊరు నా బాధ్యత కార్యక్రమానికి ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించి తీసుకున్నటువంటి ఈ యాక్టివిటీ తీసుకున్నటువంటి శ్రీనివాస్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ నా ఊరు నా బాధ్యత అనే దాని వరకు వస్తే అసలు ఎలక్ట్రానిక్ మీడియా ప్రెస్ వాళ్ళు అంటే ఈ ప్రెస్ వాళ్ళందరూ కూడా అసలు చేయాల్సిన పని ఏంటి అనేది ఒక సాక్ష్యం టీవీయే చేస్తుంది అనేది నా ఉద్దేశం. ఎందుకంటే ఇదైతే నేనైతే చూడలేదండి. చాలామంది చాలా టీవీలు ఉన్నాయి, చాలా ఉన్నాయి. నా ఊరు నా బాధ్యత అన్నది అన్నారు చూసారా, అదైతే మాత్రం చాలా ఎక్సలెంట్గా జరుగుతుంది. ఇలాంటి ప్రోగ్రామ్స్ చాలా ఉన్నాయి, ఇలాంటి ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి. గూగుల్ డేటా సెంటర్ వస్తుంది, చాలా వాటర్ వాడియాలి అని చెప్పి గూగుల్ డేటా సెంటర్ని ఆహ్వానించకపోవడం కరెక్టా? ఇక్కడ మనకి అరకు నుంచి భీమిలి వరకు ప్రవహిస్తున్న గోస్త్రి నదికి ఎక్కడికక్కడ చెక్ డ్యాములు కట్టి ఏర్పాటు చేసి వాటర్ని స్టోరేజ్ చేసి వాటర్ని డైవర్ట్ చేసి భూగర్భ జలాలు పెంచడం కరెక్టా? ఇప్పుడు దివీస్ ఉంది, దివీస్ ఎన్ని వేల మంది ఇక్కడ మనకి ఇది అవుతున్నారు. సో అది లేకుండా ఉంటే ఏమవుతుంది? ఇలాగే ఉండిపోతుంది. మన ఊరు ఇన్ని సంవత్సరాలుగా మా తాతల కాలం నుంచి మా ఊరేనండి. రోడ్లు కూడా డెవలప్ అవ్వలేదండి. ఎందుకని? మనకి రోడ్డు డెవలప్ అయితే ఇబ్బంది, నలుగురు వస్తే ఇబ్బంది, ఎలా అవుతుంది ఇలా అయితే? ముందుగా నా ఊరు నా బాధ్యత అనే కార్యక్రమం మీద సాక్ష్యం టెలివిజన్ వారు ఈ కార్యక్రమం తీసుకోవడం చాలా సంతోషం అండి. నా పేరు నాగేశ్వరరావు. నేను మత్స్యకార కమ్యూనిటీకి చెందిన వ్యక్తిని. నా వెనకాతల అలాగే నా తోటి మెంబర్స్ వాళ్ళు ఒక 100 మంది కుటుంబాలు ఉన్నాయి సార్. ఏదైతే ఈ చెరువు పొల్యూషన్ అవుతుంది, ప్లాస్టిక్ వ్యర్థాలు కలుస్తున్నాయి అంటే నిజమే సార్. ఎందుకంటే గ్లోబలైజేషన్లో మార్పుగా పట్టణం డెవలప్ అయింది. నా పక్క సోదరులు చెప్పినట్టుగా ఎన్ఆర్ హాస్పిటల్ అలాగే పట్టణం డెవలప్ అవ్వడంలో ఇతర కెమికల్స్ అన్నీ కూడా కలుస్తున్నాయి సార్. మేమైతే ఎప్పటికప్పుడు దాన్ని శుభ్రం చేస్తూనే ఉన్నాం సార్. మావి కూడా ప్రాణాలే, మేము మనుషులమే. దాన్ని శుభ్రం చేస్తూ
అధికారులకు ఎప్పటికప్పుడు కూడా మేము చెప్తున్నాం సార్. ఏ సమస్య అయినా సరే, ఏ ఊరైనా సరే స్థానికులందరూ ముందుకు వస్తే మేము వెళ్ళడానికి, మేము కవర్ చేయడానికి మేము రెడీ. ఇది ఈరోజు నా ఊరు నా బాధ్యత కార్యక్రమం చిల్లపేట భీమునిపట్నం దగ్గర నిర్వహించడం జరిగింది. ఇంతవరకు మీరు చూశారు, ఎంతోమంది మాట్లాడారు, ఎంతోమంది సలహాలు ఇచ్చారు. ఇవన్నీ కూడా నెరవేరుతాయా లేదా, అధికారులు పట్టించుకుంటారా లేదంటే పెడచోని పెడతారా, వెయిట్ చేద్దాం. నా ఊరు నా బాధ్యత అని మీలో ఎవరికైనా ఉందా? ఉంటే వెంటనే కాల్ చేయండి, కిందన కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేయండి. మీ సమస్య, మీ గ్రామం సమస్య ఏదున్నా క్లియర్గా వాట్సాప్ చేయండి లేదా ఫోన్ చేయండి. వెంటనే మా టీంతో మేము వస్తాం. మీ తాలూకా సమస్యను ప్రపంచానికి చూపించే ప్రయత్నం అయితే చేస్తాం. థ్యాంక్ యూ. మీరు అందరూ సాక్ష్యం టెలివిజన్ చూస్తున్నారు కదా, ఎంతో పేరు ప్రతిష్టలు ఉన్నాయి. ఉన్నతులు రాసే ఛానల్ అండి. దీన్ని ఎంకరేజ్ చేయండి. మీరు అందరూ సబ్స్క్రైబ్ అవ్వండి. ముందు ఈ ఛానల్ని పెద్ద ఛానల్తో సమానంగా చూద్దాం. ఎందుకంటే మంచి క్వాలిటీస్ ఉన్న ఛానల్.